ఇవాళ భీమవరంలో ఉన్న సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కంట్రోల్ చేసింది ఎవరు అంటే మన గంది శ్రీనివాస్ గారు. అలాగే గతంలో ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పెడుతున్నామని చెప్పి మేనిఫెస్టోలో తెలుగుదేశం పెడుతున్నారని తెలిసిన వెంటనే ఇంటి సత్యనారాయణ గారు, నేను, గోపి గారు, మేమందరం శ్రీని గారి దగ్గరికి వెళ్ళి సార్ అలా జరుగుతుంది ఏంటండి అని అంటే, రేపు పొద్దున జగన్ గారు వస్తున్నారు మన భీమవరం, వచ్చినప్పుడు నేను మీకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆయన చెప్పి మన ఇంటి సత్యనారాయణ గారిని మన లోదరం స్కూల్లో హెల్ప్ లైన్ దిగిన టైంలో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయనతో చెప్పాము. అది మన శ్రీనివాసరావు గారే ఇచ్చారు ఆ అవకాశం. ఇంటి సత్యనారాయణ పంపించి మీ ప్రాబ్లం మీరు చెప్పండి సార్ అని చెప్తే చెప్పించారు. అదే రకంగా ఆయన ఏ రకంగా మాట ఇచ్చారో అదే విధంగా ఇవాళ మేనిఫెస్టోలో ఉచిత ఫ్రీ బస్ అనేది మన వైసీపీ దాంట్లో లేదు. ఆయన చెప్పారు నేను పెట్టమమ్మా మీకు ఏంటని చెప్పి ఆయన భరోసా మనకి ఇచ్చారు జగన్ గారు. అలాగే శ్రీనివాస్ గారు అనేది ఏంటంటే మన కార్మికుల ఆశోద్యోతి ఆయన. ఎందుకంటే ఇవాళ భీమవరంలో ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మన సమస్య అనేది ఆయన దగ్గరికి ఇంటి ముందుకు వెళ్తే స్పాట్ లో ఆ సమస్యను ఫోన్ చేసి అవతలతో మన ఎదురుకుండా మాట్లాడి ఆ సమస్యను క్లియర్ చేసిన వ్యక్తి మన గంది శ్రీనివాస్ గారు. అటువంటి ఆయన్ని మనం ఇవాళ చాలా టఫ్ ఫైట్, ఈ 2024 అని చాలా టఫ్ ఫైట్. అటువంటి టైంలో మన కార్మికులందరూ కూడా ఆయనకు ఓటేసి అఖండ మెజార్టీని చేకూర్చాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు.